ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి మిత్రులారా. మొన్న ఒక ఛానల్ వేదికగా బీసీ సామాజిక సంబంధించినటువంటి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే నిన్న మనందరం కూడా చూసినాం. అంటే చాలామందికి కూడా దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంది అనేది ఒకసారి ఆలోచించినట్లయితే దాని వెనకాల చాలా 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 పెద్ద కోణాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించే ఈరోజు కథనం రావడం జరిగింది. దానిలో భాగంగా చాలా విషయాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఛానల్ రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించింది. ఎవరిపైన జరుగుతున్న దాడి? ఇది పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన జరుగుతున్న దాడి. మహేష్ కుమార్ గౌడ్ ఎవరు? బీసీ సామాజికం సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంది అనేది ఒకసారి గ్రహించినట్లయితే 100కు 100% ఇందులో ఈ మహేష్ కుమార్ గౌడ్ పార్టీని నడుపుతున్నాడు. సో ఆయన బీసీ కాబట్టి, ఆయన అనగదొక్కాలి కాబట్టి ఆయన పైన ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలి. సో బీసీ సమాజం అంతా కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాబట్టి, సో ఆయన పైన ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ ప్రచారం, మళ్ళీ అది కూడా ఎంత పెద్ద ఎత్తున ప్రమోషన్స్ అంటే మొత్తం ఆ యొక్క లైవ్ను కానీ వీడియోని కానీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. సో దాన్ని ఎట్లయినా సరే ప్రజల్లోకి తీసుకుపోవాలి, మహేష్ కుమార్ గౌడ్ పైన విపరీతంగా దుష్ప్రచారం చేయాలన్నటువంటి ఒక కోణం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అది కూడా వాళ్ళ సొంత ఛానల్ రావడం అనేది కొంత ఇక్కడ చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. సో ఇక్కడ ఎందుకు జరిగింది మహేష్ కుమార్ గౌడ్ పైన అనేది ఒకసారి ఆలోచిస్తే, పార్టీ పరంగా నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు ఆయన తీసుకుంటున్నాడు. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకటి. రెండోది, మరి ఆయన భవిష్యత్తులో క్యాబినెట్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏఐసిసి రాహుల్ గాంధీ కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనను కూడా మరి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తారనేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుంది ఢిల్లీలో అనేటువంటి ఒక 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 వాదన వినిపిస్తూ ఉంది. సో దీన్ని బ్రేక్ చేయడానికి మొత్తానికైతే ఆయన పైన ఒక రకమైనటువంటి కుట్ర చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వెలుగుమట్ల అంశం కావచ్చు, లేకపోతే హైడ్రా అంశాలు కావచ్చు, ఏ అంశం తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఒక కథనం రాదు. కానీ ఇక్కడ ఈ పార్టీలో అధికార పార్టీలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన రావడం అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. సో దీనిలో నమస్తే తెలంగాణలో కథనం రావడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ పైన దుష్ప్రచారం వెనక దీనిలో ఏమున్నది అనేది ఒకసారి చూసినట్టే, భూముల వేట, పెద్దల ఆట, మంచిరేవుల ఆలయ భూముల వివాదంలోకి నార్సింగ్ ఏసీబీ. మంచిరేవుల ఆలయ భూముల వివాదంలోకి నార్సింగి ఏసీపీ. ఆయన మహేష్ కుమార్ గౌడ్కు అతి సమీప బంధువుగా నిర్ధారణ. తలదూర్చొద్దంటూ టీపీసీసీ చీఫ్కు బిగ్ బ్రదర్స్ వార్నింగ్. ఆ తర్వాత ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవుపై ఏసీపీ అంటూ చూస్తాం. బిగ్ బ్రదర్స్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అన్నదమ్ములు. సో దానిలో ఏసీపీ, నార్సింగ్ ఏసీపీ ఆయన తలదూర్చిందని చెప్పేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చి మొత్తానికైతే ఆయనను దీర్ఘకాలిక సెలవుపై పంపించేసి దాని తర్వాతనే ఇమీడియట్గా మళ్ళీ ఎక్కడ బయట పెడుతున్న ఉద్దేశంతో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన దుష్ప్రచారం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గన్ గేమ్, బూ స్కామ్, టీపీసీ చీఫ్కు గురి, ఇదంతా లింక్ ఎడుకుంటుందంటే మీరు గమనించండి. ఈ లింక్ అంతా కూడా ఒక 3-4 నెలల క్రితము ఎవరైతే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ ఏదైతే జరిగిందో దానిలో చాలా సంచలన విషయాలు బయటపెట్టింది. డెక్కన్ సిమెంట్స్ అధినేతను రోహిన్ రెడ్డి ఇంట్లో గన్నుతో బెదిరించారు అనేటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది కదా. సో దీనికి లింక్ ఉంది. ఆ యొక్క ప్రెస్ మీట్కి దీనికి కూడా లింక్ ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా సుస్మితా పటేల్ నిన్న ఆమె కూడా ఐ సపోర్ట్ మన మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం. అది కూడా మీకు చూపిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న తను కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇగో చూడండి, వీ స్టాండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆమె అకౌంట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ స్టోరీ కూడా చూడండి ఒకసారి. ఇందులో కూడా ఇక్కడ ఏమంటున్నారు? నాదర్గోల్, మంచిరేవుల, గోపన్పల్లి, పుప్పాలగూడ, వటినాగులపల్లి, షామీర్పేట, ఫోర్త్ సిటీ, ఇలా
ఒకచోట కానీ కాదు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్డ్ భూములు, అది ఇది అని తేడా లేదు. నగరం చుట్టూ విలువైనటువంటి భూములపై పెద్దలు గద్దల్లా వాళ్తున్నారు. రేప్ అనేది ఉన్నదో లేదో అనే పద్ధతిలో భూములను చెరబట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు, కత్తులు నూరుతున్నారు. దీంతో తెలంగాణలో భూదందా మాఫియాగా మారుతున్నది. తెర వెనుక తెర ముందు సర్కారు పెద్దలే సూతుదారులై, పాతదారులై గురిపెట్టడంతో వాళ్ళ సోదరులు, బంధువులు, చివరికి ప్రధాన అనుచరులు సైతం పోటీపడి మరీ భూములను కబ్జా పెడుతున్నారు. ప్రైవేట్ భూ వివాదాలను తలదూర్చి అధికారులను నయానో భయానో దారికి తెచ్చుకొని రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేస్తున్నారు. ఇది ఎక్కడి దాకా పోయిందంటే ఆశ అత్యాశై, అత్యాశ పేరాశై, పేరాశ దురాశై, చివరికి తమ అనుకున్న వాళ్ళని తామే మోసం చేసేంత వరకు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యగా మారేంత వరకు, రాజకీయంగా ఒకరి పదులు ఒకరు ఊడగొట్టేలా వార్తలు వేయించుకునేంత వరకు, ఏకంగా నకిలీ జీవోలు జారీ చేసేంత వరకు ఒకరి పేరు చెప్పుకొని మరొకరు సాగిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ దందాలు బూమరాంగై బజార్కు ఎక్కుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీరు రాష్ట్రంలో చూడండి, రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి బిగ్ బ్రదర్స్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైనటువంటి భూములను చెరబట్టేందుకు, అవి ఏ భూములన్నా కానివ్వండి, ప్రైవేట్ భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, లేకపోతే దేవాలయ భూములు కానివ్వండి, కాందిశీకుల భూములు కానివ్వండి, ఏ ప్రాపర్టీస్ అని తీసుకోండి, అన్నింటినీ కూడా దోచుకునేందుకు, మొత్తం రికార్డు తారుమారు చేసి దోచుకునేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ కూతురు ఇచ్చినటువంటి క్లూతో మంచిర్యాల భూకుమ్మకం బయటపడగా దాని సైడ్ ఎఫెక్ట్ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వడదెబ్బలా తాకింది. ఆయన మీద విఖ్యాత సన్నిహిత మీడియా దుమ్మెత్తి పోసేంత వరకు వెళ్ళింది. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామ పరిధిలోను అంతకంటే పెద్ద విచిత్రం జరిగింది. అక్కడ 94 ఎకరాల భూ వివాదం కాస్త ముఖ్య నేత సోదరులు, వారి అనుచరుల నడుమే చిచ్చుపెట్టింది. వాస్తవానికి మొదట్లో పెద్దలంతా కలిసి దందా మొదలుపెట్టిన తర్వాత పక్కవాడికి వాటాలిస్తే నాకేమొస్తుంది అనే స్వార్థం పుట్టి ఆశతో ఒకరికి తెలియకుండా ఒకరు దందాలు మొదలుపెట్టారంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ దశ కూడా దాటిపోయి ఆశ దురాశగా మారింది, దుర్బుద్ధి తోడైంది. తాము భూదందాలు చేస్తూ దాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ఇతరుల మీదకి తోసివేయడం మొదలైంది. ఒకరికి తెలియకుండా ఒకరు విచ్చలవిడిగా భూదందాలు చేస్తుంటో ఏది ఎవరు చేశారో క్లారిటీ లేక వేరే ఇంకెవరైనా చేశారేమో అనుకుని తహసీల్దార్ మీద ఏసీబీ దాడి చేస్తే తీరా ఆ దందాకు తెరతీసింది తమ ప్రధాన అనుచరుడు అని బయటపడింది. దీంతో చప్పున నాలుగు ఖర్చుకొని గమ్మున నోరు మూసుకొని డాక్యుమెంట్లు మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. భూదందాల దౌర్జన్యం ఎక్కడి దాకా పోయిందంటే వక్ఫ్ భూముల కోసం పోరాడుతున్నటువంటి ఓ న్యాయవాదిని పట్టపగలు హైదరాబాద్లో కారుతో గుద్ది చంపేశారు. దీని వెనుక కాంగ్రెస్ నేత హస్తం ఉన్నదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ భూ మాఫియా దౌర్జన్యం ఎక్కడి దాకా వెళ్తుందో, ఇంకా ఏ పరిణామం దారితీస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే, మొన్ననేమో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పైన దుష్ప్రచారం, నిన్నేమో అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయనను డైరెక్ట్ కారుతో గుద్ది చంపినటువంటి విషయం, ఈ రెండింటి కూడా లింక్ ఉన్నది. ఈ లింక్ ఏంటంటే ఏది వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి లింకు, మంచిర్యాలకు సంబంధించినటువంటి లింకు, ఇక రకరకాల లింకులు బయటపడతా ఉన్నాయి. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీపీసీసీ ముఖ్య నేత మధ్య మరింత ముదిరిన వైరం, బిగ్ బ్రదర్స్ ఆగడాలు, పాలన వైఫల్యంపై నివేదికలు తయారీ, నమస్తే తెలంగాణలో ప్రస్తుతమైనటువంటి కథనాల జోడింపు అధిష్టానానికి పంపినట్టు అనుమానిస్తున్నటువంటి ముఖ్య నేత వర్గం. అందుకే మహేష్ కుమార్ గౌడ్ లక్ష్యంగా ముఖ్య నేత మీడియాలో కథనాలు అంటూ చూస్తాను. సో మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి దుష్ప్రచారం, ఏదైతే ఒక ఛానల్ వేదిక దుష్ప్రచారం నుంచి మొదలుపెట్టుకుంటే అడ్వకేట్ హత్య వరకు కూడా ఈ అన్ని కోణాల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక భూదోపిడీ జరుగుతూ ఉంది. ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇక్కడ ఇదొక్కటే కాదు, కాందిశీకుల భూములకు సంబంధించినటువంటి 30,000 కోట్ల విలువైనటువంటి భూములు కూడా అన్యక్రాంతం అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అన్నిటికీ లింక్ ఉన్నది, ప్రతి ఒక్క దానికి లింక్ ఉన్నది. ఆ లింక్ అన్ని కూడా బయటపడితే రేవంత్ రెడ్డి కంప్లీట్గా అడ్డంగా దొరికిపోయాడు ఆల్రెడీ, ఇంకా కూడా దొరికిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టీపీఎస్సీ మహేష్ కుమార్ గౌడ్పై ముఖ్య నేత చెందినటువంటి మీడియా ఎందుకు దాడి చేస్తున్నది? ఆయన ఒక విఫల అధ్యక్షుడని, డిజాస్టర్ ప్రెసిడెంట్ అని, ఆయనది ఫ్లాప్ షో అంటూ ఘాటుగా కథనాలు ప్రసారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షాల మించి సొంత పార్టీ అధ్యక్షుని టార్గెట్ ఎందుకు చేస్తున్నట్లు ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. దీనిపై లోతుగా ఆరాతీగా మంచిర్యాలలో వెలుగులోకి వచ్చినటువంటి భూకుంభకమే కారణమని తేలింది. ఈ వాదానికి కూడా 16 ఎకరాల కేంద్ర బిందువు అనే విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే సినిమాను మించిన ట్విస్టులతో సాగిపోతున్నటువంటి
వేణుగోపాల్ స్వామి ఆలయ కుంభకోణంలో కొత్త కొన వెలుగులోకి వచ్చింది. ఈ వాదనలోకి ఇప్పటికే బిగ్ బాస్ ముఖ్య నేతతో పాటు జూబ్లీస్ క్లబ్ పెద్దలు, ఓ టీవీ ఛానల్ యజమాని, దేవాదాయ శాఖ మంత్రి, హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు పాత్రదారులుగా ఉండగా తాజాగా నార్సింగ్ ఏసీపీ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాత్రలు వచ్చేరాయి. కొంతకాలంగా ఎడమకం పెడమకం ఉన్నటువంటి ముఖ్య నేత టీపీసీ చీఫ్ మధ్య ఈ కుంభకోణం అగ్గిరయిల్చిందని, ఉప్పు నిప్పుల మార్చేసిందనే ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా నమస్తే తెలంగాణలో ప్రచురితమైనటువంటి గన్ గేమ్, పేలిన బూ స్కామ్, వరుస కథనాలు ప్రభుత్వంలో పార్టీలో సంచలనంగా మారాయి. ఈ వివరాలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే అంటూ చూస్తున్నాం. సో మహేష్ కుమార్ గౌడ్కు బిగ్ బ్రదర్స్ వార్నింగ్ అంట, ఎవరు రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములు వార్నింగ్ అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 293 సర్వే నెంబర్లో ఉన్న ఆలయ భూముల్లోని 12 ఎకరాల భూమిపై వివాదం ఉన్న సంగతి తెలిసిందే. సంజీవరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ 2018లో దేవాదాయ శాఖ ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసు వేసింది. అకస్మాత్తుగా 2024 డిసెంబర్లో దేవాదాయ శాఖ అధికారులు ట్రిబ్యునల్లో కేసు ఉపసంహరించుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత 2025 డిసెంబర్లో దేవాదాయ శాఖ అధికారులు సంజీవరెడ్డి కుటుంబంపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులను ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచినట్టు తెలిసింది. ఇలా ఎందుకు చేసిన ఆరతీగా బిల్డర్తో జరిగిన ఒప్పందంలో భాగంగా ఏసీబీ తన పని మొదలుపెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే కాసుల వేటలో భాగంగా 30 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డుగా మార్చి దాన్ని అష్టవంకలు తిప్పి మొత్తం 114 ఎకరాల దేవాదాయ భూమిని కొట్టేసేందుకు స్కెచ్ వేసినట్టు బిగ్ బాస్కు నార్సింగ్ ఏసీబీ వ్యవహారం తెలిసిందట. సో ఈ విధంగా ఆయనను ఎవరిని వార్నింగ్ ఇవ్వడము, ఆ తర్వాత ఆయనను దీర్ఘకాలికంగా లీవ్లో పంపడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో అధిష్టానానికి అంతర్గత నివేదికలు కూడా పంపిండు కాబట్టి ఇప్పుడు అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అర్థమైంది కదా మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్ వెనకాల ఏంది. సో ఒక ఏసీపీ ఉన్నాడట, ఆయన ఈయన బంధు అని చెప్పేసి వీళ్ళకి తెలిసిన వ్యవహారం, తెలిస్తే ఎక్కడ బయటపడుతుందేమో, అధిష్టానికి ఎక్కడ నివేదికలు పోతాయేమో అనే దాంట్లో ఇక్కడ పెద్ద పంచాయతీ నడిచింది. దానిలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ తెలిసిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంచిర్యాలలోని 16 ఎకరాలకు రోడ్డు వ్యవహారం ఓ టీవీ ఛానల్ యజమాని ద్వారా మంత్రికి చేరిందని, అక్కడే భూమి ప్రతిపాదికన ఫైల్ సిద్ధమైందని బిగ్ బాస్ ఫిర్యాదు మేరకు ముఖ్య నేత ఆ ఫైల్ను నిలిపేయించారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే భూమిలో జూబ్లీస్ క్లబ్ పెద్దలు రెసిడెన్షియల్ టవర్స్ నాటకం ఆడటం మరో కోణం. ఇందులోకి మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలంటే ఇంకా ముందుకెళ్ళాలి. ఆలయ భూముల నుంచి తన 16 ఎకరాలకు రోడ్డు తీయడానికి బిల్డర్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పటి నార్సింగ్ ఏసీపీ కలిసినట్లు సమాచారం. మంచిర్యాల నార్సింగ్ ఏసీపీ పరిధిలోకి వస్తున్నాం. ఆయన టీపీసీ మహేష్ కుమార్ గౌడ్కు బావగాడుతో తన పని అవుతుందని బిల్డర్ భావించారట. సో ఏసీబీ ద్వారా అయితే అటు పోలీసు అండ, ఇటు అధికార పార్టీ అధ్యక్షున ఆయన బామ్మర్ ద్వారా రాజకీయ అండ దొరుకుతుందని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి నెరేటివ్ బిల్డ్ చేసి మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ను ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ కబ్జాల మీద ఆ ఛానల్ మాట్లాడదు, రకరకాల భూ కబ్జాల మీద మాట్లాడదు, వెలుగుమట్ల అంశం మీద మాట్లాడదు, ఏ అంశం మీద కూడా ఆ ఛానల్ మాట్లాడదు. కానీ సొంత పార్టీలో బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి అధ్యక్షుడి పైన ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. సో బీసీ సమాజం అంతా కూడా కదలాలి. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఎవరిపైన జరుగుతున్న దాడి? ఓన్లీ మహేష్ కుమార్ గౌడ్ పైన జరుగుతున్న దాడి కాదు, మొత్తం బీసీ సమాజం పైన, ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం పైన ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ రెడ్డిలంతా కలిసి, అగ్రవర్ణాలంతా కలిసి చేస్తున్నటువంటి దాడిగా మాత్రమే పరిగణించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇదే ప్లేస్లో కనుక మహేష్ కుమార్ గౌడ్ కాకుండా మహేష్ కుమార్ రెడ్డియో, మహేష్ కుమార్ రావో కనుక ఉంటే ఈ విధమైనటువంటి దుష్ప్రచారం జరిగేదా అని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను. వాళ్ళు ఈరోజు ఒక ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడని ఊహించుకొని ఆయన పైన ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పైన దుష్ప్రచారం, అడ్వకేట్ సంబంధించినటువంటి హత్య, గతంలో డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి గురిపెట్టడం, ఇవన్నీ ఒక లింక్ తయారవుతోంది. ఒక లింక్ తయారై మొత్తానికైతే పెద్ద ఎత్తున పెద్ద మాఫియా తయారైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రోజు రోజుకి రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకొని, తన కుటుంబ సభ్యులు కూడా ఈ అధికారాన్ని, సీఎం పీఠాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున దందాలకు పాల్పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం ఇది ఎంతవరకు పోతో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.